వెల్కమ్ టు రేణురేఖ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే, ఈ హాలిడేస్లో పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే చాలా కష్టం కదండి. అందుకు మేము కొన్ని షాప్ చేయడానికి వచ్చాము. అవేంటంటే స్నేక్ అండ్ ల్యాడర్స్, ఇలా ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్నవి, అవి తీసుకొని వెళ్దామని వచ్చాము. రావడం వేరేవి కొనడానికి వస్తామన్నమాట, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేవి కొంటారు పిల్లలు, మన మాట వినరు కదా. జయాంష్ ఏమో క్రికెట్ సెట్ తీసుకున్నాడు, వేదు ఏమో ఒక పెద్ద జీప్ తీసుకున్నాడు. ఇంకా అలాగే హౌసీ అంటే అది తంబోలా అంటారు కదా, అదొకటి. ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్స్, లూడో అండ్ అలాగే చెస్ ఉన్నది ఇంకొకటి. 3-in-1 గేమ్ తీసుకున్నాము. ఇప్పుడు అన్బాక్సింగ్ అనమాట, అదంతా అన్బాక్స్ చేసేసి ఏవేవి ఎలా ఉన్నాయని చూస్తున్నారు ఇద్దరు. ఇక్కడ లూడో, చెస్ అండ్ అలాగే స్నేక్ అండ్ ల్యాడర్స్ వచ్చింది, అలాగే కాయిన్స్ ఇవి. ఇప్పుడు ఆ క్రికెట్ సెట్ని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు బా ఏం తీసుకోవాలి అబ్బా, క్రికెట్ 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 స్టంప్స్ అది దాంట్లో కాదు. రెడ్ది ఇంకోటి, ఇది ఓపెన్ చేయాలి. ఇది ఎప్పుడన్నా బయటికి పోయేటప్పుడు దీంట్లోనే పెట్టుకొని ఆడుకోవడానికి తీసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావు కదా ఎప్పుడన్నా, అప్పుడు తీసుకెళ్ళాలి కదా మనం, అప్పుడు ఇందులోనే పెట్టుకొని మనం నీట్గా ఈ కవర్లోనే వెళ్ళచ్చు. ఇది క్రికెట్ బ్యాట్, ఓకేనా? దాంట్లో పెట్టేసాయి. ఇది కూడా పెట్టు. ఇదేం పడదు, అంతే 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 ఇంతే ఇట్లా. ఇప్పుడు ఇది అది తీసుకున్నానా, మధ్యలో పెట్టేసి ఇక్కడ ఇట్లా 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 ఇలా పెట్టాలి. ఇది ఉంది కదా, ఇట్లా దీన్ని రొటేట్ చేయి, ఇలా దీన్ని ఇట్లా రొటేట్ చేయి. కొత్తు గట్టిగా. జీప్ ఏంటి? రెక్టాంగిలా? అక్కడేనా? వెనక్కి పోదా కొంచెం, అక్కడ పడిపోతుందేమో. ఇటు సైడ్కి రా. స్టంప్ తెచ్చినాడు వాడు. అటు వెనక్కి పదా, వెనక డోర్ ఉంది. ఇటు సైడ్ రా. వావ్, వాట్ ఏంటి? స్టంప్. స్టంప్. రెడీనా? రెడీ. వెనక డోర్ వేసుకున్నానా? ఇవేదో ఏం చేస్తాను? నీకుందా? జల్దీ 5 అయిందా? జల్దీ 5 అయింది. జల్దీ 5 ఎప్పుడు అయింది?
జల్దీ 5 అయితే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు. అట్లే కదా. మళ్ళీ మళ్ళీ లైన్స్, తర్వాత ఫుల్ హౌస్. 85 ఉంది నాది. 64 నీదేనా? నీ దాంట్లో ఉందా 64? బుక్ ఇచ్చినారా వాళ్ళు? తొలిందే బుక్, ఈ కాయిన్స్, ఇది కదా అన్నీ అయిపోయినాయా? గెలిచినావు కాబట్టి 500 రూపీస్ కావాలా? ఏం చేస్తావు 500తో? పిగ్గీ బ్యాంక్ కొనుక్కుంటావా? వేసుకుంటావా? ఓకే, కంగ్రాచులేషన్స్. సూపర్. అంతగా నొక్కి తక్కువ ఓపెన్ చేసి, ఇది సైడ్ ఓపెన్ చేసేయి. ఏం కాయిన్స్ అవి? స్నేక్ అండ్ లాడర్ కాయిన్స్. చెస్ కాయిన్స్ ఇవి. స్నేక్ అండ్ లాడర్. స్మాల్ డైస్, కాయిన్సా? సరే అయితే పోయి అండ్ స్నేక్ అండ్ లాడర్స్ ఓపెన్ చేయి. స్నేక్ అండ్ లాడర్స్. అక్కడ ఉంది బోర్డు. ఇది అది తీయాల్సిన అవసరం లేదు, బోర్డు అక్కడ ఉంది. మళ్ళీ ఇందులోనే పెట్టేసుకొని మనం దీంట్లోనే స్నేక్ అండ్ లాడర్. ఇక్కడ పెట్టు. రా అటు కూర్చో. సో వెరీ పెద్దగా ఉంది కదా చాలా. మై గాడ్, చాలా పెద్దగా ఉంది. ఓన్లీ వన్. వెయ్, ఇది కూడా డైస్. 200. It's so big, watches. 4. 1, 2, 3, 4. No. So, only one. 5. 1, 2, 3, 4, 5. 2. 1, 2. It's a ladder. 2. 1 అయిపోయింది. 2. లాడర్ ఎక్కినా నేను. ఈ 1 పడింది ఫస్ట్. 2. ఫస్ట్ 1 పడింది కదా నాకు. నేను చూడు. నేను ఎట్లా ఆడాలా? నేను అట్లా. సరే పెట్టు. ఇందాక ఫస్ట్ 1 పడలేదు నాకు. 1 పడింది. తర్వాత 1, 2 పడింది. నువ్వు నెక్స్ట్ వెయ్. లేదు. నో చీటింగ్ చేయు. ఇది నో చీటింగ్. యు ఆర్ చీటింగ్. సరేలే. వెయ్. 2. నువ్వు అప్పుడే అట్లా ఎందుకు పోయినావు? అంత దూరం అట్లా పోయినావు. 1, 2, 3, 4, 5. 6. 1, 2, 3, 4, 5, 6. 4. 1, 2, 3, 4. 1. నువ్వైతే నిచ్చెన ఎక్కచ్చు. సరే, దాంట్లోనే నిచ్చెన కరెక్టే లే. ఎక్కువ నువ్వు కరెక్టే అన్నావు. ఎక్కువ నిచ్చెన ఎక్కువ ఇక్కడికి. దీంట్లోనే రా, ఇక్కడ నుంచి 650 పెట్టు. 2 నాది 2. మళ్ళీ ఎందుకు అట్లా పెట్టినావు? ఇట్లా 6 అటు సైడ్ పైకి పెట్టు. 51 పెట్టు. 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. ఓ ప్లేయింగ్ లూడో. 6 ఇంకొక పడింది. మళ్ళీ 6 పడింది. 5. 1, 2, 3, 4, 5. నాకు పడినప్పుడు బయట పెట్టాలి కదా. నీకు పడతాయి నెక్స్ట్. అయితే నేను ఆడిపో. ఏ మంచిగా ఎప్పుడు ఇట్లా నేనా చీటింగ్ ఆడచ్చా చెప్పు. సరే, ఇప్పుడు నీవు కూడా లోపల పెట్టేసాయి. సరేనా? వద్దు కదా, మరి ఆడు. 4 పెట్టు. నీకు ఇక్కడ వరకు వచ్చినప్పుడే. సరే పెట్టుకో. ఇప్పుడు రే మళ్ళీ 4 పెట్టు. ఎప్పుడు చీటింగ్ ఆడతాడు జయాన్ష్. నేను ఆడు పనితో ఎప్పుడు చీటింగేనా. 5. 1, 2, 3, 4, 5. 1, 2. 6. స్క్రీన్ టైం తగ్గించడానికి ఏదో ఒకటి చేయాలండి, వాళ్ళతో ఆడుకోవడమో ఏదో ఒకటి. అందుకు అలా అన్నీ తెచ్చి ఆడిపిస్తూ ఉన్నాము. ఇదైతే ఈవినింగ్ అలా ఆడుకుంటూ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్కి
పాలలో కొద్దిగా పసుపు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేయచ్చు. ఇవి చాకోస్ వచ్చేసి లిటిల్ జాయ్స్లో మిల్లెట్ చాకో క్రంచ్ అని ఇవి తెప్పించాను. నో మైదా అండ్ మల్టీ మిల్లెట్వి. అండ్ దీంట్లో జాగరీ ఒకటే ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటాయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. అలాగే మేమైతే టీ చేసుకున్నాము. జయాంష్కి అది ఇచ్చాము. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఇక్కడ నేనైతే టీ తాగుతున్నాను. అండ్ ఇక్కడ జయ్యు స్నాక్స్ మూవీ చూస్తున్నాం. మూవీ ఏదో ఇక్కడ పడుకున్నాను. అవి తిన్నాక మళ్ళీ ఏవో ఒకటి చేయాలని మక్కన చేస్తున్నాను. ముందు వ్లాగ్లో చూపించలేదు కదా ఎలా చేయాలనేది. ఈ వ్లాగ్లో అయితే చెప్తానండి. ఈజీ ప్రాసెసే, అందరికి తెలిసే ఉంటుంది. కొద్దిగా నెయ్యి, అందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే కొంచెం కారం వేసుకుంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఉప్పు అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసాను. ఇవి కొద్దిగా మిక్స్ చేసేసి మనం మక్కన ఉంటాయి కదా అవి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మక్కన వచ్చేసి నేను మోర్ సూపర్ మార్కెట్లో తెచ్చాను. వేద కంపెనీవి బాగున్నాయి చాలా. ఇవి కొద్దిసేపు వేగాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు, ఎందుకంటే ఇవి మాడిపోతాయి త్వరగా. అందుకు కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఎంతవరకు అంటే కొద్దిగా మనం నోట్లో వేసుకుంటే జస్ట్ క్రిస్ప్గా కావాలన్నమాట. బాగా ఇట్లా సాగకుండా క్రిస్ప్గా అయితే బాగున్నట్టు. వేయించిన తర్వాత అలాగే కొద్దిసేపు అలాగే పెట్టాలి, చల్లగా అయ్యేంత వరకు. మనకు కూడా చాలా బాగుంటాయండి, హెల్తీగా. అండ్ అలాగే స్నాక్స్ పిల్లలకి నచ్చుతాయి, మనకు కూడా నచ్చుతాయి. ఇంకా అంతలోపే వేదు కూడా లేచేశాడు. వేదుకైతే జొన్న బొరుగులు చూపించాను కదా ముందు వ్లాగ్లో, అవి పెట్టాను. ఇక్కడ జయాంష్ అండ్ మా ఇంటి దగ్గర ఒక బాబు ఉంటాడు, ఇద్దరు ఆడుకుంటున్నారనమాట. ఆ బొమ్మలు తెచ్చిన రోజు మాత్రమే ఆడుకుంటారు, ఇంకా తర్వాత నుండి వాటిని అసలు చూడరు అనమాట. ఎంతమంది రిలేట్ అవుతారో చెప్పండి. కొత్త అంటే మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఏవైనా సరే ఆ ఒక్కరోజు ఆడుకుంటారు, ఇంకా అసలు తర్వాత ఇంకా వాటిని చూడని కూడా చూడరు. మక్కన అక్కడ వేపేసి చల్లారబెట్టొచ్చాను అనమాట, తర్వాత ఇద్దాంలే అని. మక్కన అయితే ఇప్పుడు అంటే అందరూ తీసుకుంటున్నారు, హెల్దీ స్నాక్స్. వీటిని కొంచెం స్వీట్గా కూడా చేసుకోవచ్చు అనమాట, బెల్లం అది వేసి. మా పిల్లలు ఎక్కువ స్వీట్ తింటారు కాబట్టి ఇవన్నా కొద్దిగా హాట్గా ఇద్దామని ఇట్లా ఇస్తానన్నమాట. మక్కనతో పాయసం కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసినాను. ఈవినింగ్ అలా గడిచిపోయిందనమాట. ఈ వ్లాగ్ అయితే మొత్తం అందరూ ఆడుకుంటూ అందరం చేసుకుంటూ అలా ఉన్నాము. ఇక్కడ రమ్య ఇందాక చూపించాను కదా, ఆ బాబు వాళ్ళ అక్క అనమాట. ఇద్దరు ఆడుకుంటారు జయాంష్తో వచ్చి బాగా. అలా ఈ వ్లాగ్లో కొద్దిగా జయాంష్ని ఎంగేజ్ చేయగలిగాము. ఒక 1 అవర్ అట్లా కూర్చుంటాడండి వాటి ముందు, ఇంకా తర్వాత మామూలే. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్.